रामचन्द्राय जनकराजचामनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुतसत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ వాల్మీకి మహర్షి రచిత శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 46వ సర్గము యథా తథ అనువాదము. ఇంద్రుని సంహరింపగలిగినటువంటి పుత్రుని పొందడానికి దితి తపస్సు చేయుట, ఇంద్రుడు ఆమె గర్భస్థ శిశువును 7 ముక్కలు చేయుట. విశ్వామిత్రుడు శ్రీరామచంద్ర ప్రభువుతో పలుకుతూ ఉన్నారు. క్షీరసాగర మథన సమయమున దేవాసుర యుద్ధంలో తన పుత్రులందరూ హతమవటానికి చూచి దితి మిక్కిలి దుఃఖితురాలైంది. మరీచి మహర్షి కుమారుడు తన భర్త అయినటువంటి కశ్యప మహర్షిని చేరి మొరబెట్టుకున్నది. స్వామి, మహాబలశాలురైనటువంటి నీ కుమారులు నా పుత్రులను వధించారు. అంటే దేవతలు దైత్యులు ఇద్దరూ ఆయన పుత్రులే చెబుతూ ఉన్నది ఈమె దితి. దేవతల చేత నా కుమారులందరూ వధింపబడ్డారు. పుత్రశోకము చేత నేను విలవిలలాడుతున్నాను. కనుక నేను గొప్ప తపస్సు చేసి ఇంద్రుని చంపగలిగినటువంటి బలిష్ఠుడైన కుమారుని పొందగోరుచున్నాను. అందువలన నేను తీవ్రముగా తపస్సు చేయడం నిశ్చయించుకున్నాను. కాబట్టి అనుజ్ఞ ఇవ్వండి. ఇంద్రుని సంహరించి ముల్లోకములను నియంత్రించగలిగినటువంటి పుత్రుని ప్రసాదించండి. పుత్ర దుఃఖముతో పరితపించుచున్న దితి యొక్క పలుకులను ఆలకించి మరీచి మహర్షి పుత్రుడు మహా తేజస్సంపన్నుడు అయిన కశ్యప మహాముని ఆమెతో ఇలా పలుకుతూ ఉన్నాడు. ఓ తపోధనులారా, అలాగే సుమా, నీకు శుభమవుతుంది. పుత్రుడు కలిగే వరకు నీ పవిత్రతను కాపాడుకో. యుద్ధమున ఇంద్రుని చంపగలిగినటువంటి పుత్రుని నీవు పొందగలరు. 1000 సంవత్సరములు పవిత్రతను నీవు కాపాడుకొనగలిగితే, నీ దగ్గర ఏ విధమైనటువంటి అపవిత్రత లేకుండా ఉంటే ముల్లోకములలో శాతింపగలిగినటువంటి పుత్రుడు నా వలన నీకు కలుగుతాడు. మహా తేజస్వి అయినటువంటి కాశ్యపుడు తన భార్య అయినటువంటి దితి వీపును తడుతూ ఆమెను ఓదార్చాడు. పిమ్మట ఆమె ఉదరమును స్పృశించి నీకు పుత్రలాభము కలుగుగాక అని పలికి ఆ మహర్షి తపస్సు చేయడానికి వెళ్ళాడు. ఓ నరోత్తమ, ఆ కాశ్యపుడు అలా వెళ్ళిన తర్వాత దితి మిక్కిలి సంతసిల్లి కుశప్లవనము అని పేరు కలిగినటువంటి క్షేత్రంలో చేరి తీవ్రంగా తపస్సు చేసింది. దితి ఆ విధంగా తపస్సు చేస్తూ ఉంటే దేవేంద్రుడు ఆమెకు వినయ విధేయతలతో సపర్యలు చేయటం మొదలుపెట్టాడు. ఇంద్రుడు ఆమెకు అగ్నిని, కుశలను, సమిధలను, అలాగే జలములను, కందమూలాలని, ఇంకా కావలసినటువంటి వాటన్నిటినీ సమయాన్ని గుర్తించి సమకూరుస్తున్నాడు. అతడు మాతృభావముతో దితికి పాదములొత్తటం మొదలైనటువంటి పరిచర్యలను, శ్రమను తొలగించడానికి చామరములతో వీయడం మొదలైనటువంటి సేవలను చక్కగా ఆచరిస్తూ ఉన్నాడు. 1000 సంవత్సరముల తపఃకాలంలో 10 సంవత్సరముల కాలము ఇంకా మిగిలి ఉండగా, అంటే 990 సంవత్సరములు కాలం గడిచిన పిమ్మట దేవేంద్రుని సేవలకు దితి మిక్కిలి సంతుష్టురాలైంది. ఓ దేవేంద్ర, మహాత్ముడైనటువంటి నీ తండ్రి అయిన కశ్యపుని నేను ప్రార్థించగా ఆయన 1000 సంవత్సరముల తపఫలంగా నీకొక పుత్రుడు కలుగుతాడు అని నాకు వరమిచ్చాడు. ఓ ప్రతాపశాలి, నా తపోదీక్షాకాలము ఇంకా 10 సంవత్సరాలు మిగిలి ఉన్నది. అప్పుడు నీకొక తమ్ముణ్ణి చూడగలవు. నీకు భద్రమవుతుంది. కుమారా, నన్ను హతమార్చగలిగినటువంటి ఒక పుత్రుణ్ణి నాకు ప్రసాదించమని కాశ్యప ప్రజాపతిని నేను కోరుకున్నాను. నువ్వు నాకు సేవలు చేస్తున్నావు. నేనేం కోరుకున్నానో తెలుసా? నిన్ను హతమార్చగలిగినటువంటి ఒక పుత్రుడు
నాకు కావాలి అని నేను కోరుకున్నాను. ఆ పుత్రుడు నిన్ను జయించడానికి ఉత్సుకుడైనప్పుడు నేను అతనిని శాంతపరుస్తాను. అప్పుడతడు నీ ఎడల వైరి భావమును వీడి భ్రాతృభావాన్ని చూపుతాడు. అతడు సాధించిన ముల్లోక అధిపత్యం అతనితో కూడా నీవు అనుభవిస్తావు. దితి ఇంద్రునితో ఈ విధముగా పలుకుతూ ఉండగా ఇంతలో మధ్యాహ్న సమయమైంది. అంతటా నిద్ర ముంచుకు రావటం వలన ఆమె వివసయై తూలిపోసాగింది. అప్పుడు ఆమె శిరస్సు పాదములకు తాకింది. ఆమె పగటిపూట నిద్రలో అవడం, ఆమె కేశములు పాదధూళిని స్పృశించడం, ఈ 2 దోషాలు తగిలినాయి. ఈ 2 దోషముల కారణంగా ఇంద్రుడు ఆమె అశుచి, అపవిత్రత అయినట్టు తెలుసుకున్నాడు. సంతోషంతో దరహాసం చేశాడు. అప్పుడు ఇంద్రుడు ఆమె గర్భములో ప్రవేశించి ధైర్యం వహించి గర్భస్థ శిశువును 7 ముక్కలు చేశాడు. ఇంద్రుడు 100 అంచులు కలిగినటువంటి తన వజ్రాయుధంతో ఛేదిస్తూ ఉంటే ఆ శిశువు బిగ్గరగా ఏడ్చాడు. అంతటా దితి మేల్కొన్నది. అలా ఏడ్చేటువంటి గర్భములో ఉన్నటువంటి శిశువుతో ఇంద్రుడు ఏడవకు ఏడవకు అని పలుకుతున్నాడు అంటూ మరల ఛేదించడం మొదలుపెట్టాడు. అంతటా దితి ఇంద్రునితో శిశువును చంపకు చంపకు అని పలికింది. పిమ్మట ఇంద్రుడు తల్లి మాటలపై గౌరవముంచి గర్భమునందుండి బయటపడ్డాడు. వజ్రాయుధమును ధరించినటువంటి ఇంద్రుడు అంజలి ఘటించి దితితో పలుకుతున్నాడు. అమ్మా, పాదముల వైపు శిరస్సును ఉంచి నిద్రించటం వలన నీవు అశుచితివైతివి. ఆ అవకాశమును చూచుకొని యుద్ధమున నన్ను చంపనున్న వానిని 7 ముక్కలుగా చేశాను. అమ్మా, నన్ను క్షమించు అన్నాడు. ఇది వాల్మీకి మహర్షి రచితమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 46వ సర్గము యథాతథ అనువాదము సమాప్తం.